మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో నిన్న కార్తీక పౌర్ణమి రోజు విష్ణు సహస్రనామ పారాయణ పెట్టుకున్నారండి. ముందు సరదాగా సాగి తర్వాత భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. చక్కగా అలంకరించారండి. 7 స్టెప్పులు పెట్టి వెంకటేశ్వర స్వామిని ఎంత బాగా అలంకరించారంటే, ఈ అమ్మాయి జ్యోతి అండి, నుంచున్న అమ్మాయి గీత, వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళండి. ముందుగా భజనతో స్టార్ట్ చేసి విష్ణు సహస్రనామం పారాయణ చేసి స్వామివారికి హారతి ఇచ్చి ప్రసాద తీర్థం తీసుకుని భోజనం చేసి మరీ ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చామండి. కన్నుల పండగగా జరిగింది. అసలు వెంకటేశ్వర స్వామిని అలంకరించడం చూస్తేనే అసలు భక్తి పారవస్యంతో మునిగిపోతామండి. అసలు ఎంత బాగా అలంకరించిందో చూడండి. ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చిన్న కామెంట్ కూడా పెట్టండి, నా వీడియోస్ ఎలా ఉన్నాయి అన్నది. నాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది కదండి. మీకు ఈ వీడియోని యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తున్నాను. కళ్యాణమూర్తి నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర నమః శివాయ, త్రినేత్రధారి నమః శివాయ, త్రిశూలపాణి నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర భస్మాంగరాగాయ మహేశ్వరాయ దివ్యాయ దేవాయ నమః శివాయ, నమః శివాయ. ఇదండి నిన్న కార్తీక పౌర్ణమి రోజు జరిగిన అద్భుతమైన ఆహ్లాదకరమైన భక్తి శ్రద్ధలతో కూడిన కార్యక్రమం. నచ్చిందా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ పద్మిని పొత్తూరి.